ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రంపచోడవరంలో విషాదం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితమే తల్లికి వందనం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారికి మాటిచ్చింది. శివాని అనే అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. నేను షైనింగ్ స్టార్ అవుతాను, మీ చేతుల మీదుగా స్వయంగా అవార్డు అందుకుంటానని చెప్పిన ఆ అమ్మాయి ఏమైందో తెలియదు, కానీ సడన్గా ఆత్మహత్య యత్నం చేసుకుంది. సో ఒక సూసైడ్ నోట్ రాసుకొని మరి చనిపోవడం జరిగింది. అందులో కుటుంబం అంతా కూడా కలిసి ఉండాలని అదే తన ఆఖరి కోరికగా రాసి మరి చనిపోయింది ఆ చిన్నారి. సో శివాని అనే అమ్మాయి ఈర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అయితే 24 తారీఖున అక్కడ రంపచోడవరంలో జరిగిన తల్లికి వందనం కార్యక్రమంలో ఈ అమ్మాయి పాలు పంచుకుంది. సో సీఎం చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా మాట్లాడి, సార్ నేను ఖచ్చితంగా మీ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటాను, నేను షైనింగ్ స్టార్ అవుతాను అని చెప్పి ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పింది. అలాగే ఆయనతో కలిసి భోంచేసింది, సెల్ఫీ దిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంచిగా స్పందించి నువ్వు ఖచ్చితంగా నాకు రెగ్యులర్గా రిపోర్ట్ చేయాలి అన్న విధంగా కూడా ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు. సో ఆ అమ్మాయి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది అని ఆయన ఆశించారు. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ 3 రోజులు తిరిగి చూడకముందే ఆ అమ్మాయి ఆత్మహత్య యత్నం చేసుకుంది. సో ఒక్కసారి ఆ లెటర్లో ఏముంది, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాము. అమ్మ చాలా సారీ, అమ్మ నా కోసం చాలా కష్టపడ్డావు, డాడీ నీ డ్రీమ్ నెరవేర్చలేకపోతున్నా, నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా. డాడీ అమ్మ నాకు బతకాలని ఉంది, కానీ బతకడానికి చాలా రిగ్రెట్గా ఉంది, చాలా గిల్టీగా ఉంది. అమ్మ నీకోసం నేనేం చెయ్యలేను, డాడీ నేను నీకేదైనా సాధించి చూపించాలని ఉంది, కానీ నేను ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నా. నాతో ఈ బాధ ఒక్కదాన్ని మోయటం కావట్లేదు. నేను చనిపోయాక నాపై ఎవ్వరు కోపడకండి డాడీ, నన్ను మీరు ఎప్పుడు లవ్ చేస్తూనే ఉండండి. అమ్మ బాయ్, అమ్మమ్మ జాగ్రత్త, అన్నయ్య డాడీ మాట విని బాగుపడు, చెడ్డ పనులు చెయ్యకు, అన్నయ్య వదిన అమ్మ అమ్మమ్మ మీరు ఎప్పటికైనా కలవండి, ద్వేషించుకోకండి. ఈ లెటర్ రాసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఎందుకు ఆ అమ్మాయి అసలు ఒక 3 days బ్యాకే అంత యాక్టివ్గా ఉన్న అమ్మాయి, నేను ఖచ్చితంగా జీవితంలో ఏదో సాధించి చూపిస్తాను అని చెప్పి ధైర్యంగా ఉన్న అమ్మాయి 3 రోజుల్లో ఏం జరిగింది? సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది, ఫ్యామిలీలో ఏవో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ అమ్మాయి అవి చదువుకుంటున్న వయస్సులో అవి తీసుకోలేకపోయింది. చాలామంది కుటుంబాల్లో మనం ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాము. చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. తండ్రి తాగి రావడము, లేకపోతే ఇంకా ఏదో, లేకపోతే ఇంట్లో ఇప్పుడు మాట్లాడుకున్నట్టు అన్న వదిన మధ్య గొడవలో, ఇంకేమన్నా గొడవలు, ఫినాన్షియల్ ఇబ్బందులు, ఏవో ఒకటి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చిన్నపిల్లల మీద పడుతుంది. పడదు, పిల్లలకి ఏం తెలియదులే అని అనుకుంటారేమో, కానీ అలాంటి చిన్న చిన్న గొడవలైనా సరే పిల్లల మైండ్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అందుకు ఇదే మెయిన్ నిదర్శనం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి క్లియర్గా తెలుస్తోంది, ఇంట్లో ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఆ అమ్మాయి ఏదో ప్రెషర్ ఫీల్ అవుతుంది. ఆ అమ్మాయి దాన్ని ఒక్కదాన్నే ఎవరికి చెప్పుకోలేక మోస్తోంది, ఆ భారాన్ని ఎవరికి చెప్పుకోలేకపోతుంది, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేకపోతుంది. ఆమెలో ఆమె కుమిలిపోయి తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సో లాస్ట్లో ఒక లైన్ రాసింది, అమ్మ అమ్మమ్మ అన్నయ్య వదిన మీరు కలిసే ఉండండి, కలవండి, ద్వేషించుకోకండి, అన్నయ్య నువ్వు చెడ్డ పనులు చెయ్యకు, డాడీ మాట విను. అంటే ఈ లెటర్ విన్నాక ఒక ఐడియా వస్తుంది ఏంటి అని అంటే, చాలా కుటుంబాల్లో చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి, గొడవలు తరచూ జరుగుతూ ఉంటాయి. కానీ చాలా కొంతమంది పేరెంట్స్ పిల్లల ముందు అస్సలు గొడవ పడరు. నిజంగా అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే అది వాళ్ళిద్దరికీ అప్పటికప్పుడు గొడవ అయ్యి అది తర్వాత చిన్న విషయమే కావచ్చు, కానీ వాళ్ళ లేత మనసుల మీద అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళకి అది ఒక మచ్చలా మిగిలిపోతుంది మనసులో. దాన్ని బట్టి వాళ్ళు చాలా నేర్చుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళు చాలా మానసిక వేదనకు గురవుతారు. అది ఎవరికి చెప్పుకోలేరు. అందుకే కొంతమంది పేరెంట్స్ నిజంగా ఇది పాటిస్తున్నారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిల్లల ముందు గొడవ పడరు,
ఏది జరిగినా సరే వాళ్ళు మాత్రమే తేర్చుకుంటారు పిల్లలు లేనప్పుడు. అది చాలా మంచి అలవాటు. ఇందులో ఈ లెటర్ చూస్తే అర్థమవుతుంది ఏంటి అనంటే, వాళ్ళ అన్నయ్య ఇంట్లో మాట వాళ్ళ డ్యాడీ మాట వినకుండా ఏదో బయట తిరుగుతూ ఉంటాడనుకుంటా. ఇంట్లో మాట ఎవరికీ వాల్యూ ఇవ్వకుండా. దాన్ని బట్టి గొడవలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ అమ్మమ్మకి, వదినకి, అమ్మకి, అన్నయ్యకి వీళ్ళందరికీ కూడా దాన్ని బేస్ చేసుకొని గొడవలు జరుగుతున్నాయేమో. అవన్నీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటే, ఈ 10th క్లాస్ జస్ట్ 15 ఏళ్ల వయస్సు ఆ అమ్మాయికి ఏం తెలుసు? ఇంకా పూర్తిగా ప్రపంచం కూడా తెలియని ఆ అమ్మాయి. లోక జ్ఞానం కూడా ఎక్కువగా ఉండదు. స్కూల్ దాటి బయటికొస్తేనే కదా ఏమైనా తెలిసేది. 10వ తరగతి చదువుతుంది. ఏం తెలుస్తుంది ఆ అమ్మాయికి? అలాంటి అమ్మాయి అలాంటి గొడవలు జరుగుతూ ఉంటే ఇంట్లో తీసుకోలేకపోయింది. ఆమె మనసు మీద ఇంపాక్ట్ చూపించాయి అవి. అంటే ఏ పిల్లలైనా సరే కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండి, వాళ్ళు స్కూల్‌కి వెళ్ళడం, రావడం, ఆడుకోవడం, చదువుకోవడం ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. కానీ ఇంట్లో తరచు గొడవలు జరుగుతూ ఉంటే వాళ్ళు చదువు మీద కూడా కాన్సంట్రేట్ చేయలేరు. ఇటు చదువు మీద కాన్సంట్రేట్ చేయలేరు. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఆ బయటికి ఎటెళ్ళినా ఇంట్లో జరిగినవే మైండ్‌లో తిరుగుతుంటాయి. ఇంకా మనశ్శాంతి ఎక్కడుంటుంది వాళ్ళకి? అంతా మెంటల్ స్ట్రెస్సే గదా! అలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి ఆలోచనలు రాక ఏం చేస్తాయి? పెద్ద పెద్ద వయస్సు వాళ్ళే 20, 30 ఏళ్ళు ఉన్న వాళ్ళే, అంత మెచ్యూరిటీ లెవెల్స్, అంత అనుభవం ఉన్న వాళ్ళే, లైఫ్‌ను ఒక అంచె వరకు చూసిన వాళ్ళే తట్టుకోలేక ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు మానసిక వేదన వల్ల. అలాంటిది ఇంత చిన్న పిల్లలు, ఆ స్కూలింగ్ చదువుతున్న పిల్లలు, స్కూల్‌లో చదువుతున్న పిల్లలు ఎంత మాత్రం ఓర్చుకోగలుగుతారు ఇంట్లో గొడవల్ని? అందుకనే ఈ సంఘటన మనకి ఒకటి ఖచ్చితంగా చెబుతోంది. ఇంట్లో ఎప్పుడైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, అవి ఎంత పెద్ద కష్టమైనా సరే, పిల్లల ముందు గొడవ పడకండి. పిల్లల ముందు గొడవ పడటం అనేది ఖచ్చితంగా అది వాళ్ళ మనసు మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే వాళ్ళ భవిష్యత్తు మీద కూడా అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు 100 ఏళ్ల భవిష్యత్తు ఉన్న అమ్మాయికి ఏం చేసింది? 15 ఏళ్ల వయసులోనే జీవితాన్ని అంతం చేసుకుంది. దేనివల్ల? కుటుంబంలో జరుగుతున్న గొడవల వల్ల. వాళ్ళ అమ్మాయి ముందు గొడవ పడటం వల్ల ఇదంతా జరిగింది. సో, అందుకే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. అసలు ఒక 15 ఏళ్ల 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అనంటే నిజంగా ఇది చాలా బాధాకరం. ఈ న్యూస్‌తోని అక్కడ దగ్గర ప్రాంతంలో అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు.